హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటో మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది, టైటిల్ చూస్తే. అదేంటంటే బెంగాలీ రసగుల్లా ఎలా తయారు చేయాలో నేను ఇక్కడ మీతో సింపుల్గా ఈజీగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు చాలా బాగా రసగుల్లా వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. 1/2 లీటర్ పాలని ఇలా కాచుకోవాలి. కొంచెం కాగిన తర్వాత పొంగు వచ్చేంత వరకు మనం ఇలా కాచుకొని పెట్టుకోవాలి. ఇలా పొంగొస్తున్నప్పుడు మనము ఊరికే ఇలా కలపాలి, ఎందుకంటే పైన మీగడ కట్టకుండా ఉండాలి అంటే మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి ఇలా కొంచెం వేడి తగ్గిన తర్వాత, చల్లారిన తర్వాత, పాలు చల్లారిన తర్వాత మనం ఇందులోకి వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసుకోవచ్చు. పాలు కొట్టుకోవడానికి, ఇరగాలంటే పాలు ఇరిగిపోవాలంటే నేను ఇక్కడైతే నిమ్మరసం తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకున్నాను. చూసారు కదా, ఇలా నేను కొంచెం చల్లారిన గోరువెచ్చని పాలలో నేను వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి పెట్టాను. చూసారు కదా, పాలు నీళ్ళు వేరవుతున్నాయి, అంటే పన్నీర్ తయారవుతుంది. పాలన్నీ విరిగిపోతున్నాయి. ఇలా పాలన్నీ వేరైపోవాలి. పాలు నీళ్ళు మొత్తం వేరైపోయిన తర్వాత మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మొత్తం పన్నీర్ మొత్తం ఇట్లా పూసగా రావాలి. వస్తే అప్పుడు మనకి చాలా బాగా వస్తుంది రసగుల్లా. ఇక్కడ చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 1 మినిట్ ఇట్లా కలిపిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కనుక మీరు ట్యాప్ చేశారంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వస్తుంది. సో ఏ వీడియో మిస్ అవ్వరు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చుతున్నాయి కదా నా వీడియోస్? నచ్చితే ప్లీజ్ బెల్ ఐకాన్ కంపల్సరీ ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోదు. ఇంకా ఎలాంటి వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా నేను మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో చూసారు కదా, పాలు ఎలా ఇరిగిపోయాయో, మొత్తం పాలు నీళ్ళు మొత్తం ఇలా వేరైపోయాయి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనము గిన్నె పెట్టుకొని, గిన్నె పైన ఒక జాలి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. జాలి మీద ఇట్లా ఒక క్లాత్ వేసి దాంట్లోకి ఈ విరిగిపోయిన పాలని వేయాలి. పన్నీర్ అంతా పైన ఉంటుంది, పాలన్నీ కిందకు పోతాయి. సో ఇది ఇలా తీసుకున్నాక 1 నిమిషం పాటు ఇలా పిండిన తర్వాత చూసారు కదా, నీళ్ళు అలా వస్తాయి. ఈ నీళ్ళు చాలా హెల్దీ ఫ్రెండ్స్. వీటిని మనము డైరెక్ట్ మనం పాకం పడతాం కదా, ఆ పాకంలో కూడా వాడొచ్చు. దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. మనము అన్నంలో కూడా మనం వండేటప్పుడు ఈ నీటిని కూడా వాడొచ్చు. పిల్లలకి కూడా ఇందులో చక్కెర కలిపిస్తే కూడా చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ పన్నీర్ని మళ్ళీ ఒకసారి మంచి నీళ్ళతో కడగాలి, ఎందుకంటే నిమ్మరసం వేసాం కదా ఫ్రెండ్స్. నిమ్మరసం వేసినందుకు పులుపు ఉండకుండా, రసగుల్లా విరిగిపోకుండా ఉండడానికి మనం ఇలా ఒకసారి మంచి వాటర్తో, కోల్డ్ వాటర్తో కడగాలి. ఇలా కడిగిన తర్వాత చూసారు కదా నేను ఎలా కడిగానో, అలా కడిగిన తర్వాత దీన్ని మొత్తం పిండేయాలి. నీళ్ళు లేకుండా మొత్తం, సాధ్యమైనంత వరకు మొత్తం నీళ్ళు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా మెయిన్, ఎందుకంటే నీళ్ళు ఉంటే మళ్ళీ ఉండ కట్టదు, లూజ్గా అయిపోతుంది. మనము పాకంలో వేయగానే ఉండ మొత్తం విరిగిపోతుంది. సో నీళ్ళు లేకుండా గట్టిగా ఇలా పిసికి ఒక ప్లేట్ తీసుకొని మనము నీళ్ళు లేని పన్నీర్ని మనం ఒక ప్లేట్లో పెట్టి చాలాసేపు కలపాలి. చూసారు కదా, ఇక్కడ నేను ఎన్నిసార్లు ఆ నీళ్ళని తీసేసానో లాస్ట్కి ఇలా వస్తుంది. ఇదంతా పన్నీర్ ఫ్రెండ్స్. వీటితో నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. మీరు లీటర్ పాలు తీసుకుంటే దీనికి డబల్ వస్తుంది. మనం పాలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఏ పాలైనా పర్వాలేదు, ప్యాకెట్ పాలైనా పర్వాలేదు, మీగడ పాలైనా పర్వాలేదు, అంటే టోన్డ్ మిల్క్ అయినా పర్వాలేదు, మామూలు పాలైనా పర్వాలేదు. నేను ఇవి ఇక్కడ ప్యాకెట్ పాలు కాదు ఫ్రెండ్స్, ఏ పాలకైనా వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. మనము
గోధుమ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకొని మంచి డవ్ చేసుకోవాలి. నున్నటి పిండి ముద్దలాగా చేయాలి. చూసారు కదా నేను ఎలా కలుపుతున్నానో ఆ విధంగా మీరు కూడా కలపండి. చాలా చాలా బాగా వస్తాయి రసగుల్లాలు. ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను నున్నటి డవ్ తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఉండాలి డవ్. చూసారు కదా, ఇలా ఒత్తితే ఇలా ఉండాలి. మనము ఇందులో ఎన్ని ఉండలు అవుతాయో చిన్న చిన్నవి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సైజ్ మీ ఇష్టము. అంటే నేను ఇక్కడ చిన్న ఈ సైజులో చేశాను. నాకు 13 వచ్చాయి. ½ లీటర్ పాలకి నాకు 13 ఉండలు వచ్చాయి ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి ఇలా గట్టిగా ఒత్తిన తర్వాత మెల్లిగా ఇట్లా తిప్పాలి. తిప్పితే చాలా చాలా మంచిగా రౌండ్గా వస్తాయి. ఇవి విరగకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నున్నగా వస్తున్నాయో అలా రావాలి. దాంతో నేను ఇప్పుడు 13 ఉండల్ని తయారు చేశాను ఫ్రెండ్స్. నాకు ఇక్కడ 13 అయ్యాయి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా చేశాను. ఎలా ఉబ్బితే నేను మీతో షేర్ చేద్దామని. సో ఇక్కడ నేను తరువాత ఒక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో నేను 1 కప్పు చక్కెర తీసుకున్నాను ఫ్రెండ్స్ పాకంకి. దాంట్లో దానికి కొంచెం 1 కప్పు వాటర్ కూడా వేసుకున్నాను. ఇది పాకం కోసం. సో ఇప్పుడు మనము రసగుల్లాకి పాకం తయారు చేసుకుందాము. చూసారు కదా, 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ నీళ్లు పోసుకున్నాను. దాన్ని స్టవ్ ఆన్ చేసేసి కలుపుతూ ఉండాలి. చక్కెర మొత్తం కరిగేంత వరకు కలిపిన తర్వాత ఇందులోకి మనము ఇలాచీ ఆప్షనల్ ఫ్రెండ్స్. ఇలాచీ ఉంటే వేయండి, నచ్చితే ఫ్లేవర్ నచ్చితే వేయండి, లేకపోతే లేదు. నాకు ఇక్కడ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను ఇక్కడ ఇలాచీ వేస్తున్నాను. చూసారు కదా, పాకం గట్టి ముదురు పాకం ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం మనకి రోలింగ్ బబుల్ వస్తుంది కదా, అప్పుడు రోలింగ్ బాయిలింగ్ వచ్చినప్పుడు మనము పాకంలోకి ఈ మనం తయారు చేసుకొని పెట్టుకున్న బాల్స్ని అందులో వేసేసేయాలి. అంతే. ఒక 2 మినిట్స్ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టేసి అంతే, ఆఫ్ చేయడమే. ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూసారు కదా, రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత నేను ఈ బాల్స్ ఒక్కొక్కటి వేయాలి ఫ్రెండ్స్. ఒకటేసారి అన్నీ వేస్తే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటిగా ఇలా విడదీసి వేస్తూ ఉండాలి. ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే రసగుల్లా, స్వీట్ షాప్ స్టైల్ రసగుల్లా మనకి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంత ఈజీగా. చూసారు కదా, ఇప్పుడే కొంచెం ఉబ్బడం స్టార్ట్ అయ్యాయి, కొంచెం పెరుగుతూ ఉంటాయి. వెంటనే కలపొద్దు ఫ్రెండ్స్, ఉట్టిగే అలా వాటర్ని అనాలి. కానీ మనం రసగుల్లాని కలిపామంటే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా మరిగిన తర్వాత మనం ఒక మూత కొంచెం ఓపెన్ ఉండేలాగా చూసి పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఓపెన్ ఉండాలి, ఎందుకంటే అవి ఉడికినవి ఇలా బాయిల్ అయ్యేలాగా మనం ఇలా కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోవాలి మూత. చూసారు కదా ఎంత బాగా బబులింగ్ వస్తుందో. సో ఇంకొక 2 మినిట్స్, ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచాను కదా, ఇంకొక 2 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించిన తర్వాత దించేయడమే. యమి యమి రసగుల్లా రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నచ్చిందా? మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అన్నది. ఓకేనా? ఇంకొక 2 మినిట్స్ ఇట్లా ఓపెన్గా పెట్టి చేయాలి, అంతే. చూడండి, యమ్మీ రసగుల్లా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్